హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి చిన్న లంచ్ బాక్సు పప్పు, తోటకూర, గోంగూర, మునగాకు అనమాట. ఈ 3 ఆకులేసి నేను పప్పు చేశాను. తర్వాత ఎగ్ బాయిల్ చేసి పెట్టాననమాట. తోటకూర, గోంగూర వచ్చేసి మన గార్డెన్‌లో కాసిందే. ఇంకా మునగాకు వచ్చేసి పక్కనే చెట్టు ఉంటే ఒక 2 రెమ్మలు తెంపేసాను. కొంతమందేంటంటే మునగాకు ఫ్రై చేస్తారు. నాకు ఆ మునగాకు స్మెల్ అనేది నచ్చదనమాట. అందుకే నేనేం చేస్తానంటే, ఈ తోటకూర, గోంగూరలో ఒక 2 రెమ్మలేస్తే మనకు ఆ డిఫరెంట్ తెలీదు గదా! ఇంకా నేను మునగాకులేస్తాననమాట. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. సో, ఇంకా చిన్నాడు కూడా స్కూల్‌కి రెడీ అయిపోయాడు. తను స్కూల్‌లో డ్రాప్ చేసొచ్చి ఇంకా చిన్న పనుంది. చేయాలి. అదేంటి అని చెప్పి చూసే ముందు మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇంకా చిన్న రెడీ అయిపోయి కూర్చుని ఇంకా స్కూల్‌కెళ్ళను అంటున్నాడనమాట. ఇంక నేను తనకి ఏదో ఒక మాయమాటలు చెప్పి ఇంక పంపిస్తాను. ఇంకా స్కూల్‌కెళ్ళే ముందేంటంటే మిషన్‌లో బట్టలేస్తే చిన్న కన్నా ఇద్దరు కూడా తీసి చెరొక బకెట్‌లో బట్టలేసారనమాట. ఇంకా నేను చిన్న స్కూల్‌లో దింపొచ్చినాక బట్టలు ఆరేసేసాను. కన్నా అయితే అసలు అక్కడి నుంచుని నేను రాను అంటున్నాడు. చాలా సేపు నుంచున్నాడనమాట బయట. అక్కడే జస్ట్ ఒక 15 మినిట్స్ దాకా అయిపోయింది. నేను రాను ఇక్కడే ఉంటానని చెప్పి చూడండి ఎలా ఉన్నాడో. అస్సలు రావట్లేదనమాట. ఇంకా తనని బలవంతంగా ఇంక ఇంటికి తీసుకొచ్చి తనకి ఫుడ్ పెట్టి ఇంకా తనని పడుకోబెట్టాను. ఒక చిన్న పనుంది క్రిస్మస్ గురించి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే క్రిస్మస్ ముందు రోజు తీసిందనమాట. చాలా వీడియోస్ తీసి పెట్టుకున్నాను. సరే అప్లోడ్ చేద్దాము అని చెప్పి వీడియోస్ తీస్తున్నాను కానీ పిల్లలతో అస్సలు కుదరట్లేదు. అందుకే చాలా డిలే అయిపోతున్నాయి. సో, ఆ చిన్న పని ఏంటంటే ఇది వచ్చేసి ఇంకా ఇంటి ముందు డెకరేషన్ చెట్టు అనమాట. వీటికి ఆకులు ఏమీ ఉండవు. జస్ట్ అలా ముళ్ళులాగా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ చెట్టు. నేను ఏం చేశానంటే సరే క్రిస్మస్ వస్తుంది కదా! దీనికి లైటింగ్ అంతా సెట్ చేసి పెట్టుకుందాము అని చెప్పి చూస్తే దీనికి రంగంతా పోయి ఒక ప్లెయిన్‌గా చాలా డల్‌గా ఉందనమాట. సరే మన దగ్గర కొన్ని రంగులున్నాయి కదా! వాటిలతో డెకరేషన్ చేద్దామని చెప్పి ఇలా పెయింట్ ఏస్తున్నాను. నిజంగా పెయింట్ ఏస్తుంటే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఏ ఆలోచనలు లేకుండా ఏ డిజైన్ ఏద్దాం, ఎలా ఏద్దాం అని చెప్పి ఇంకా నేను ఈ ముగ్గులేయగా కొంచెం మిగిలిన పెయింట్ ఉంటే ఏసాననమాట. కాకపోతే నా దగ్గర ఉన్న 2 కలర్సే కాబట్టి బ్లాక్ అండ్ యెల్లో సింపుల్‌గా ఏసేసాను. చాలా ముందున్న దానికి ఇప్పుడు డిఫరెన్స్ చూడండి మీకే తెలుస్తుంది. బావుంది కదా! ఇంకేంటంటే దీనికి ఇక్కడ క్రిస్మస్ ట్రీ లాగా లైటింగ్ అంతా సెట్ చేద్దాం అనుకున్నాను గానీ, పిల్లలు లాగేస్తున్నారు. ఇంక అందుకని చెప్పి లైటింగ్ ఏం పెట్టలేదు. జస్ట్ అలా పెట్టేసాను అంతే. సో, మీకెలా అనిపించింది? దీనిలోనే నేను వాము చెట్టు కూడా పెట్టాననమాట. స్మెల్ అయితే జస్ట్ ఆకుని టచ్ చేయగానే మనకి వామ్ స్మెల్ వస్తుంది. సో, ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి.